లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయంట? అవకాశం అయితే నాకు టీఆర్ఎస్ అంటే ఎందుకు అనుకుంటారు? ఎందుకు అనుకుంటున్నా అంటే ఇక అనుకునేది చేస్తున్నారు కదా కొంచెం. అంటే ఎలాంటి మీ అభివృద్ధి చేయించుతారు అంటే ఏం చేసి మీరు అనుకుంటారు, ఏం చేశారని? ఏం చేశారని కనబడేది నిజం చెప్తున్నా. ఆయన కట్టించే డబల్ బెడ్రూమ్లో కట్టిస్తూనే ఉన్నాడు, అవన్నీ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఎవరే కానీ మాట ఇవ్వాలి ఇవ్వగానే రేపు తెల్లారే కాదు కదా, టైం పడుతుంది దేనికైనా, దేనికే కానీ టైం పడుతుంది, టైం ప్రకారంగా అవుతాయి. ఎందుకంటే మన ఈ తెలంగాణ అనేది వాళ్ళు చాలా కష్టపడి సాధించారు. దాని గురించి ఎంతోమంది ప్రాణాలు పోడగొట్టుకురు, ఎంతో కష్టంగా వచ్చింది. కానీ నిలబెట్టుకునే మా బాధ్యత కూడా ఉంది అందులో. ఎందుకంటే ఉండాలి, ఏ నాయకుడు వచ్చినా 190 చెప్తాడు, వాడు చేసేది వాడు చేస్తూనే ఉంటాడు. అంతే, ఈయన మీద మాకు నమ్మకం ఉన్నది, ఈయననే రావాలా. మేము సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున సాయి కిరణ్ పోటీ చేస్తాను, తలసాని సాయి కిరణ్. అవును, ఆయన ఎవరన్నా ఉండని మాకు ఏదంటే టీఆర్ఎస్లో ఉన్నాడంటే మేము కంపల్సరీ గెలిపించుకుంటాం. అట్లా తర్వాత అది నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటంటే వాళ్ళు పని చేస్తారా చేయరా, అప్పుడు పబ్లికే బుద్ధి చెప్తుంది. గతంలో ఇక్కడ సికింద్రాబాద్ నుంచి దత్తాత్రేయ గెలిచారు, బీజేపీ గెలిచింది, వాళ్ళు ఇక్కడ చాలా అభివృద్ధి చేద్దామంటారు. అంటే మీరు ఎలా? అలా అని కాదు, వాళ్ళు చేసిన ఉంటే వాళ్ళకు సీటు వాళ్ళది ఎక్కడ పోదు. ఎవరే కానీ కష్టపడి ఏదైనా ప్రజలకు మేలు చేస్తే ఆ ప్రజల గుండెల్లో ఉండిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళ సీటు పోయే భయమే ఉండదు వాళ్ళకు. ఈయన చేస్తుంది కాబట్టి వీళ్ళకి భయం లేదు, కంపల్సరీ వస్తారు, కళ్ళు మూసుకొని వచ్చేస్తారు. ఆయన సికింద్రాబాద్ నుంచి మీరు ఎవరికి ఓటేస్తారు? మేము తెలంగాణకే ఇస్తాం. మేము తెలంగాణ అంటే సాయి కిరణ్కే ఇస్తాం. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం లేదు? ఇంతకుముందు అంజన్ కుమార్ యాదవ్ గెలిచిండు, ఏం చేసిండు? 2009లో ఏం చేసిండు? గతంలో దత్తాత్రేయ గెలిచిండు బీజేపీ తరఫున, ఇక్కడ ఏం చేసిండు? అంటే ఇలాంటి అభివృద్ధి జరగలేదు సికింద్రాబాద్లో. మోరీలే సరిగా లేవు, రోడ్లే సరిగా లేవు, బస్ స్టాప్లే సరిగా లేవు, షెల్టర్లు లేవు, ఇంత ఎండ ఉంది, తాగడానికి నీళ్ళు లేవు బస్ స్టాప్లో. పబ్లిక్ సేవ చేయని వాళ్ళు ఎవరు కూర్చుంటే లాభమైంది? ఇంతవరకు ఇంత చిన్న చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళు, ఇక్కడ మొత్తం చాలా వరకు అభివృద్ధి చేద్దామని. ఏం చేసిర్రు? ఉన్న మెట్రో వచ్చి ఉన్న వ్యాపారం అంతా, ఉన్న మెట్రో వచ్చి రోడ్డు మీద బతికే ఒక చిన్న చిరు వ్యాపారులను తోపుడు బండ్లను తీసి పక్కన పడేసారు. కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళు ఇక్కడ మొత్తం అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేసామని చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. కిషన్ రెడ్డి ఉన్న కాన్స్టిట్యున్సీ ఫస్ట్ సరిగా చేసుకోమని అంబర్పేటలో. సికింద్రాబాద్కి వచ్చి ఏం చేస్తాడు ఆయన? ఇక్కడ నుంచి పొడి చేస్తాడు ఆయన. సికింద్రాబాద్ ఎమ్మెల్యేనే గెలవలేదు ఆయన కరెక్ట్ పని చేస్తే ఎమ్మెల్యే గెలుస్తుండే. ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయిండు? అంటే ఎమ్మెల్యే గెలవలేదు కాబట్టి ఇక్కడ పొడి చేసినా గెలవాడు. సొంత కాన్స్టిట్యున్సీలో పట్టించుకున్నాడు, పక్కింటోనే ఏం పట్టించుకుంటాడు? నీ గల్లీలో నువ్వు ఒక మోరి పని సరిగా చేసుకోలే, నువ్వు అక్కడ చేయకుండా వచ్చి ఈడేం చేస్తావు? ఇది ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎంపీ అంటే 6 ఎమ్మెల్యేల చేతి కింద ఉంటారు. లాభం ఏంది? సంతకాలు పెట్టి పైసలు తీసుకుని తప్పించి. కొత్తగా ఇప్పుడు సాయికి ఓడి చేస్తాను, కొత్తగా ఓడి చేస్తాను, కొత్త యువకుడు. ఎలాంటి తలసాని సాయి కిరణ్ యాదవ్, స్కై అన్న, సీనన్న పెద్ద కొడుకు. సీనన్న కొడుకు అంటే సీనన్న ఎట్లా అంటే ప్రతి చిన్న విషయం, ఒక చిన్న తోపుడు బండి ఎవరికైనా కష్టం వచ్చినా, వ్యాపారం కానీ, బస్తీలో కానీ, ఇంటిలో కానీ, ఏ పర్సనల్ ప్రాబ్లం ఉన్నా సాయం చేసే వ్యక్తి. అందుకే కంటిన్యూగా ఇప్పటికీ ఆయన గత 30 సంవత్సరాల రాజకీయంలో ఉన్నాడు, ఇంతవరకు ఓటమి ఎరగలేదు. ఏ పనైనా సాటిస్ఫై చేస్తాడు, ఫుల్ఫిల్ చేస్తాడు, ప్రతి సమస్యకి ఏదో ఒక దారి చూపిస్తాడు. అని మొత్తం మీ ఓటు ఎవరికి ఇద్దాం? టీఆర్ఎస్కే ఖచ్చితంగా. ఇక్కడైనా ఎక్కడైనా మొత్తం తెలంగాణలో కంపల్సరీ టీఆర్ఎస్ఏ. నెక్స్ట్ కాంగ్రెస్ కనిపించదు, టీడీపీ కనిపించదు. ఉంటే అపోజిషన్లో బీజేపీ ఉంటుంది, రూలింగ్ మాత్రం ఇంకా 5 ఏళ్ళ వరకు 2024 వరకు ఖచ్చితంగా టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, తలసాని. అమ్మ ఇక్కడ లోక్సభ ఎన్నిక జరుగుతున్నాయి. ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం లేదు? మాకు అయితే కేసీఆర్ నచ్చిండు, వచ్చిన కానీ ఆయన వచ్చిన కానీ మాకు ఏ ఇబ్బంది లేదు. మీకు ఎలాంటి సమస్యలు తీరినాయి కేసీఆర్ వచ్చినా కానీ? వ్యవసాయానికి కానీ, పైసలు ఇవ్వడం కానీ, ఏదన్నా మంచి చేయడం కానీ, పిల్లల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, ఏదైనా మంచిగా ఉంది. మంచిగా పద్ధతితో చేస్తుండాలి. ప్రతిపక్షాలు ఆరోపిస్తారు ఇక్కడ బీజేపీ తరఫున బీజేపీ గెలిచింది కదా ఇక్కడ గతంలో, చాలా అభివృద్ధి చేశామంటారు బీజేపీ వాళ్ళు. ఏమీ జరగలే. ఇక్కడ సికింద్రాబాద్లో గతంలో గెలిచింది కదా, ఇలాంటి అభివృద్ధి జరగలే. అప్పుడు ఏం జరగలే మాకు. మేమైతే గత 15 సంవత్సరాల నుంచి కేసీఆర్ రావాలని కోరుకున్నాం, వచ్చిండు. 15 సంవత్సరాల నుంచి కోరుకున్నాం. బీజేపీ తరఫున కిషన్ రెడ్డి ఫోన్ చేసి వాడు అతను ఏమంటున్నా అంటే ఇక్కడ చాలా అభివృద్ధి చేశాము, ఇంకా గతంలో మేమే గెలిచాము అని అంటున్నారు. టీఆర్ఎస్ ఓడిపోతుంది అంటుండు. టీఆర్ఎస్ ఏం ఓడిపోదు, ఇంకా మంచి చేస్తాడు, మంచిగానే జరుగుద్ది. ఆయన ఏం ఓడిపోడు. అసలు మంచి చేసేటోళ్ళు ఎప్పుడు దేవుడు చూస్తాడయ్యా అన్నీ. ఎందుకు ఓడిపోతాడు?
పెళ్ళిళ్ళకి ఇస్తున్నాడు, మరి దవాఖానలో ఖర్చు పెట్టుకుంటున్నాడు, రోడ్లకు ఇప్పటి వరకు జనానికి కొంచెం మేలు చేసిండు కాబట్టి ఎందుకు ఓడిపోతాడు? మరి జనం కూడా ఇక్కడ టీఆర్ఎస్ తరపున సాయి కుమార్ పోటీ చేస్తాడు. ఎవరైనా చేయని కానీ ఆయన మాత్రం గెలుస్తాడు. ఎవరు మంచి చేస్తారు అనేది జనం కూడా చూస్తారు కదమ్మా. జనం చూడండి మాత్రం ఆయన గెలుస్తాడు అనగానే ఉట్టిగానే గెలుస్తాడా? ఏదైనా మంచి చెడ్డలు చూసే జనం కూడా ఎటు మంచి జరుగుతుంది, ఎటు ఏం జరుగుతున్నదో చూసే వాళ్ళు అటుపోతారు అంతే. అంటే మీ మొత్తానికి లోకసభ ఎన్నికల్లో మీరు ఓటు ఎవరికి వేస్తారు? మేము కేసీఆర్కే ఇస్తాం. అంటే సాయి కుమార్ ఇక్కడ పోటీ చేస్తాను. మేము కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్ పోటీ సాయి కుమార్ మేము గత 15 సంవత్సరాల నుంచి కేసీఆర్కే ఇస్తాను. కాంగ్రెస్ ఉన్నా కూడా ఇస్తాను, ఇప్పుడు కూడా ఇస్తాం అంతే. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి పైకి తెస్తుండే కాబట్టి మేము వేస్తాం. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పోటీ చేస్తాను. ఎవరు గెలిచే అవకాశం ఉంది? తలసాని శ్రీనివాస్, సాయి కిరణ్. అంటే ఎందుకు గెలిచారు? ఎందుకు గెలిచారు? ఎందుకంటే ఆయన కొన్ని మంచి పనులు చేసింది కాబట్టి వాళ్ళకే వేయాలి మనం ఓటు. అంటే గతంలో ఇక్కడ బీజేపీ గెలిచింది, దత్తాత్రేయ గెలిచిండు, వాళ్ళు చాలా అభివృద్ధి చేశామని చెప్తున్నారు. అదే వాస్తవం, అది వాళ్ళు చేసిన తప్పు వేరే, ఈయన కొన్ని మంచి పనులు చేసిండు కాబట్టి ఇప్పుడు మనం ఓటు వేయాల్సింది ఈయనకే, కానీ ఖచ్చితంగా ఆయనకే వేస్తాం. ఎవరికి వేస్తారు? ఇలా తెలసాని శ్రీనివాస్ వాళ్ళ కొడుకుకి, వేరే వాళ్ళకి వేయం. వేసేది వాళ్ళకే. ఇప్పుడు కూడా వాళ్ళ మీటింగ్ కొనే పోతున్నాం. అంటే ఎందుకు వేద్దాం అనుకుంటారు? ఎందుకంటే చెప్పినా కదా నాకు కొన్ని మనకి ఎప్పుడు పిలిచినా దగ్గర వస్తారు, హెల్ప్ చేస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి. మనం కూడా ఇప్పుడు వాళ్ళు మనకు చేసినప్పుడు మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలి కాబట్టి అందుకే ఓటు ఆయనకే, మనకు ఖచ్చితంగా ఓటు ఆయనకే వస్తుంది. ఎవరికి వేస్తారు? ఆయన తెలసాని వాళ్ళ కొడుకుకి, సాయి కిరణ్ యాదవ్. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ముగ్గురు పోటీ పడతారన్న. టీఆర్ఎస్ తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్, బీజేపీ తరపున కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున అంజన్ కుమార్ యాదవ్. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయంట? చూసుకుంటే మాత్రం కిషన్ రెడ్డి గెలుస్తాడని అనిపిస్తుంది. అంటే ఏ పరంగా గెలుస్తా అంటారు? అంటే గతంలో ఇక్కడ దత్తాత్రేయ గెలిచిండు కదా, అంటే అక్కడ క్యాడర్ బీజేపీ బలంగా ఉండదు అనుకుంటారా? అంటే గతంలో చూసుకుంటే అంబర్పేట నియోజకవర్గంలో మంచి పేరు ఉంది కాబట్టి ఆ విధంగా చూసుకుంటే గెలిచే అవకాశం చాలా కనిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి అనిపిస్తుంది. పైగా చూసుకుంటే తలసాని కుటుంబం నుంచి నిలబడ్డారు. అంటే మీరు ఎలా చెప్తారు బీజేపీ నుంచి గెలుస్తారని క్యాండిడేట్? వాళ్ళు అధికారం అంటే కేంద్రంలో ఉంది, ఇక్కడ అధికారం ఉందో టీఆర్ఎస్ కదా, అంటే ఎలా? అధికారం పరంగా కాకుండా వ్యక్తిగతంగా చూసుకుంటే కిషన్ రెడ్డి మంచి పేరున్నది కాబట్టి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు మనకైతే అంతకుముందు మోదీ గారు గెలిచిండ్రు, బీజేపీ గెలిచింది. ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు మన స్టేట్ని చాలా బాగా చూసుకున్నాడు. అంతకుముందు మంచి పనులు చేసి గెలిచిండు. ఇప్పుడు కొత్త పనులు వచ్చినాయి, కొత్త పనులు కూడా ఇస్తాడు. ఇప్పుడు సాయి కిరణ్ అంటున్నాడు, టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తాను సికింద్రాబాద్ నుంచి, ఆయన కూడా గెలుస్తాడు. ఆయననే అంటే ఎందుకు ఓటేద్దాం అనుకుంటా? మంచి పనులు చేస్తారని ఓటేద్దాం. ఇక టీఆర్ఎస్ సీఎంగా కేసీఆర్ ఉన్నారు కదా, కేసీఆర్ గారు, దానివల్ల వాళ్ళు సపోర్ట్ ఇస్తారుగా, దానికే గెలిచి కొద్దిగా మంచి పని చేస్తారు. అది నా అభిప్రాయం. మొత్తానికి లోక్సభ ఎన్నికల మీ ఓటు? లోక్సభ ఎన్నికల మీ ఓటు ఎవరికి వేస్తారు? సాయి కిరణ్కి ఇస్తాం మనం, టీఆర్ఎస్ తరఫున. ఇంటర్వ్యూ చేసే ఈయన గురించి బీజేపీ కూడా గెలిచింది గతంలో, ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చేసామంటారు. ఇక్కడ గతంలో దత్తాత్రేయ గెలిచిండు, ఇక్కడ వాళ్ళు చాలా అభివృద్ధి చేద్దామంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి పోటీ చేస్తాడు, అతను మేమే గెలుస్తామని కిషన్ రెడ్డి అంటుండు. గతంలో కానీ బీజేపీ గెలిచింది, కానీ బీజేపీ నోట్లు ఇక్కడ చాలా అభివృద్ధి చేద్దామంటారు. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా అభివృద్ధి చేసామంటారు. ఇక్కడ చేద్దామని అనుకున్నారు కానీ అంతకుముందు చేయలేగా. కేసీఆర్ ఇప్పుడు మోదీ వచ్చిండు, మనీ ట్రాన్స్ఫర్ చేసిండుగా, దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డారు పేదవాళ్ళు. దాని కొరకు టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని అనుకుంటున్నాం. అది అంటే ప్రధానమంత్రి కేసీఆర్ కూడా ప్రధానమంత్రి అవుదాం అనుకుంటున్నాను. ఎలా మీరు? కావచ్చు. కేసీఆర్ ప్రభుత్వం రోజు రోజుకు డీలా పడుతుందని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. రాబోయే ఎలక్షన్లలో కేసీఆర్ ప్రధాన అయ్యే అవకాశాలు ఉన్నాయని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. రావచ్చు, కేసీఆర్ గారు రావచ్చు, కానీ సీఎం పదవి ఉంది, దానికి బట్టి రాలేవు. మరి ఇప్పుడు కృష్ణ ఆయన పేరేమో కేటీఆర్ కాదు, మన యాదవ్ సాయి కుమార్ ఆయన నిలబడితే జర సికింద్రాబాద్ నుంచి సాయి కుమార్ గెలిచే అవకాశాలు ఉన్నాయండి. గెలుస్తాడు ఆయన, పక్కనే నేను ఓటేస్తాను ఆయనకి. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.